కుర్చీని బహుమాన్నేంది ఎన్నల్లేంది గిట్లా ఫోన్ చేస్తుండు. హలో బహుమా అన్న, స్కై తమ్ముడు. అగో ఏమైందన్నా, చిన్న పిల్లగాని లెక్క గట్లేడుతున్నావు? ఏం చెప్పమంటావు తమ్ముడు, ఐపీఎల్ పుణ్యమా అని మీరు 10వ పరకో సంపాదిస్తారు. నెల రోజుల నుంచెల్లి నాకు రూపాయి సంపాదన కూడా లేదు. ఈ దిక్కుమాలిన పెళ్లి చేసుకోకున్నా అయిపోవు. మీ వదినే పైసలు పైసలు అని పానం తింటాంది. పైసల కోసం నీ పానం తింటాందా? గంతేకాదు తమ్ముడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తేనే మళ్ళా ఇంటి గుమ్మం దొక్కు, లేకుంటే లేదని కట్టుకున్న మొగున్నని కూడా చూడకుండా కోపంతోని సౌత్ ఆఫ్రికాలో నూకెత్తే దెబ్బకు సౌత్ ఇండియాలో వచ్చి పడ్డా. నువ్వేం చేస్తావో ఏమో తెలియదు తమ్ముడు, నన్ను మాత్రం ఈ గండం నుంచి అయితే బయట పడేయి. ఏ ఆపన్నా, ఈ స్కై ఉన్నాక నీకు క్రై ఎందుకు? మొత్తం నేనే చూసుకుంటా, నేను చెప్పింది ఏయ్. నెలకు 50,000 కాదు, ఒక్కటే రోజుల 50 లక్షలు సంపాదిస్తావు, ఓకేనా? ఏంది ఒక్క రోజుల 50 లక్షలా? చెప్పు తమ్ముడు, నువ్వేం చెప్తే అదే చేస్తా. నీ ఒక్కొంతోటి కాదు కానీ నీకు సపోర్ట్గా 2 మనుషుల్ని పంపిస్తా. నువ్వు సంపాదించిన దానిలో 70% నీకు, 30% మా ముగ్గురికి. నువ్వు ఎట్లా అంటే గట్లనే తమ్ముడు. మొదలు ఏం చేయన్నో చెప్పు. తెల్లారితే ఉగాది పండుగ, అందరూ జాతకాలు చెప్పించుకుంటారు. తెల్లారేలోపు పూజారి అవతారం ఎత్తినవనుకో, కూసున్న కాన్నే కోట్లు సంపాదిస్తావు. నువ్వు చెప్పింది మంచిగానే ఉంది కానీ తమ్ముడు, నాకు జాతకాలు చెప్పనీకి రాదు కదా. అందుకే కదన్నా నీకు సపోర్ట్గా 2 పంపిస్తా అన్నది. తెల్లారేలోపు నీకు ఏమేం కావన్నో మొత్తం సెడి చేస్తారు. అంతేకాదు 360 డిగ్రీలల్లా ఎంత మంది ఉన్నారో అంత మందికి నీ గురించి పబ్లిసిటీ నేను చేస్తా. ఓకే తమ్ముడు. A few minutes later. ఏంది స్కై బ్రో, బ్రూకును నన్ను అర్జెంటుగా రమ్మన్నమాట? ఏం లేదువే ఆజాము, తెల్లారితే ఉగాది ఉన్నది కదా, తెల్లారేలోపు బహుమాని పంతుల్ని వేయాలి. ఆయన సంపాదించే పైసలల్లా 70% ఆయనకు, 30% మన ముగ్గురికి. ఏమంటారు? ఓకే స్కై బ్రో. The next day. బహుమా పంతులకి జై, బహుమా పంతులకి జై. నమస్కారం బహుమా పంతులు గారు. నేను జాతకం చెప్పించుకుందామని వస్తే పంతులు గారేంది మాట్లాడుతూనే లేడు. ఫస్ట్ ఆ బోర్డు మీద ఏం రాసి ఉందో చూడువే. జాతకం చూపించుకుందాం అనేటోళ్ళు 1,00,000 రూపాయలు హుండీ లేచినాకనే మాట ముచ్చట. సరే 1,00,000 రూపాయలు హుండీ లేత్తన్నా, ఇప్పుడన్నా జరనా జాతకం చూడుర్రి పంతులు గారు. హుండీలో పైసలు పడ్డాక జాతకం చూడకపోవడేమున్నది? సరే నీ పేరేందో చెప్పు. నా పేరు గ్రీను. గ్రీనా అంటే గా గీ గు. నీది తులారాశి అవుతుంది. తులారాశి ఏంది? నాది కుంభరాశి కదా. ఇంతకీ మీరు నిజమైన పూజారేనా? ఎంత మాట అన్నవ్యా గ్రీను. అయినా పర్లేదు, నేను నీకు క్లారిటీ ఇస్తా. పోయినసారి ఐపీఎల్లా నువ్వు ఏ టీము? నాది ఎంఐ టీము. మరి ఈసారి ఐపీఎల్లా నీది ఏ టీము? బెంగళూరు టీము. మరి నువ్వు టీములు మారినప్పుడు రాశులు మారాయా? లాజిక్కే పంతులు గారు, రాశులు కూడా మారతాయి. సరే నీ సమస్య ఏందో చెప్పు. ఏమని చెప్పాలి? పోయినసారి ఐపీఎల్లా ముంబైలో కింగు లెక్క ఉండేటోన్ని, బెంగళూరులోకి వచ్చినాక బొంగు లెక్క అయినా. ఏం చేస్తే నా రాత మారుతుందో జర చెప్పు సామి. ఏం దరిద్రమైన రాత రాసుకున్నావే గ్రీను. ఏం చేసినా సరే నీ రాత అయితే మారేటట్టు లేదు. అలా అనకురి సామి, జర మీరే ఏదో ఒకటి చెయ్యిర్రి. ఫైనల్గా ఒక్కటే మార్గం ఉన్నది గ్రీను. ఇంకో 1,00,000 రూపాయల హుండీలు వెయ్యి. ఆ మార్గం ఏందో PDF చేసి వాట్సాప్లో పంపిస్తా. అట్లాగే పంతులు గారు. సరే ఇక వెళ్ళిరా నాయన. బహుమా పంతులకి జై, బహుమా పంతులకి జై. నా జాతకం కూడా చూడుర్రి పంతులు, నేను ఆల్రెడీ 1,00,000 రూపాయలు హుండీలు వేసిన. ఏంది తమ్ముడు ఆగుతలేదా? అంత స్పీడ్గా ఉన్నావు. మొదలైతే నా జాతకం చెప్పుర్రి, తొందరగా చెప్పుర్రి. స్పీడ్ స్పీడ్. అరే నీ పేరేందో చెప్పు. నా పేరు హర్షిత్ రానా. నా జాతకం మంచిగా ఉన్నట్టే కదా. ఈ సంవత్సరం ఎట్లయినా నేషనల్కి సెలెక్ట్ అవుతా కదా. కంత ఆగకుంటున్నావా? 2 నిమిషాలు అయితే చెప్తా కదా. కోపానికి రాకుర్రి పంతులు గారు, మంచిగా చూసి చెప్పుర్రి. హర్షిత్ రానా, హా హూ హీ అంటే నీది మధుమేహ రాశి.
ఏంది మధుమేహ రాశ? అసలు ఆ పేరుతోని రాసే లేదు. నాకెందుకో డౌట్ కొడుతుంది. మీరు అసలు నిజమైన పంతులేనా? 20 సంవత్సరాల నుండి భక్తి టీవీలో జాతకాలు ఇవన్నే చెప్తాండు, చూడలేదా? కాలం గడిచే కొద్దీ రాశులు కూడా అప్డేట్ అవుతా ఉంటాయి. కొత్త కొత్త రాశులు వస్తా ఉంటాయి, పాతబడ్డ రాశులు పోతా ఉంటాయి. అందువల్లనే ఈ సంవత్సరం మధుమేహ రాశి కూడా వచ్చింది. తమ్మునికి నేను క్లారిటీ ఇస్తా కదా. చూడు హర్షిత్ రానా, మొదల ఐపీఎల్లో ఎన్ని టీంలు ఉండే? 8 టీంలు ఉండే. ప్రస్తుతం ఎన్ని టీంలు ఉన్నాయి? 10 టీంలు ఉన్నాయి. కొత్త కొత్త టీంలు వచ్చినప్పుడు కొత్త కొత్త రాశులు కూడా వస్తాయి. అది కూడా తెలియదా? నాది మధుమేహ రాశి అని నాకు కూడా తెలుసు. ఏదో మీరు కరెక్ట్గా చెప్తారా చెప్పరా అని టెస్ట్ చేసిన గంతే. హర్షిత్ రానా, ఈరోజు తేదీ ఎంత? ఈరోజు 9. నీ జాతకం ప్రకారం కరెక్ట్గా నెల రోజుల తర్వాత నెల రోజుల తర్వాత ఏమవుతుంది పంతులు గారు? నేషనల్కి సెలెక్ట్ అవుతానా? అదేం లేదు. నీ జాతకం ప్రకారం కరెక్ట్గా నెల రోజుల తర్వాత మళ్ళీ 9 తారీఖు వస్తుంది. ఏంది పంతులు కామెడీ చేస్తానవా? కామెడీ చేయనీకి నువ్వేమన్నా నా దోస్తు గానివా లేకుంటే సుట్టపోనివా? మొత్తం చెప్పేదాకా ఆగుతలేదా మరి? అందుకనే నియాసంటోనికి నేను జాతకమే చెప్పా. మొదలు ఇక్కడ నుంచి దొబ్బేయి. సరే, నా 1,00,000 రూపాయలు నాకు ఇయ్యిర్రి, నేను పోతా గాని. 1,00,000 రూపాయలు కావన్నా. ఇంకోసారి 1,00,000 అన్నావనుకో ఆజాం దింపుతే గజం పోతుంది. 2 సెకండ్లల్లా ఇక్కడ నుంచి పోలేదో ఈ పంత ఉప్పు కాగితం వేసి రాక్తా. ఏమనుకుంటానవో? బ్రూక్ నాటే జోక్. బహుమా పంతులకి జై, బహుమా పంతులకి జై. పంతులు గారు, నా జాతకం కూడా చూడుర్రి. నేను కూడా 1,00,000 రూపాయలు ఉండి లేచిన. నీ అవ్వ మీ కేకేఆర్ వాళ్ళకు ఎక్కడ ఆగదువా? సరే, నీ పేరేందో చెప్పు. నా పేరు ఆండ్రే రస్సెల్. ఆండ్రే రస్సెలా? అయ్యో, నీ జాతకం ప్రకారం మీ అయ్యవ్వ నీకు పేరు తప్పు పెట్టిర్రు. యాక్చువల్గా నీ పేరు ఆండ్రే రస్సెల్ కాదు, భిక్షు యాదవ్ అని పెట్టాలి. అవునా? అయినా ఇప్పుడు పేరు వల్ల ఇబ్బంది ఏమున్నది? ఆండ్రే రస్సెల్ అనే పేరు మీద సంపాదన మంచిగానే ఉన్నది కానీ రూపాయి నిలువ ఉండదు. అయ్యో, ఇప్పుడు ఎట్లా పంతులు? ఏం చేయమంటావు చెప్పు. వచ్చే ఆదివారం చాలా మంచి రోజు. ఆ రోజు నీకు పురుడి వేసి భిక్షు యాదవ్ అనే పేరు పెట్టుకున్నావు అనుకో, సంవత్సరం తిరిగేలోపు అంబానీని మించిపోతావు. అట్టాగే పంతులు గారు, అయితే నేను ఇక వెళ్ళేస్తా. బహుమా పంతులకి జై, బహుమా పంతులకి జై. ఏ పంతులు, నా జాతకం కూడా చూసి ఎట్లుందో చెప్పు. మీ పేరు చెప్పండి. హిట్టు మ్యాను రోహిత్ శర్మ, సిక్సర్ల శర్మ, వర్తు వర్మ. ఇన్ని పేర్లేంది? గిన్ని పేర్లుంటే జాతకం చెప్పనీకి రాదు. మీ చేతు చూపిర్రి. ఇవేం చేతులు? ఒక్క గీత కూడా లేదు. ఏం చేయమంటావు పంతులు? 6లు కొట్టి కొట్టి చేతుల మీద ఉన్న గీతలు కూడా మరిగిపోయినాయి. బహుమా పంతులు, నాకు ఈ కేసు ఎందుకో తేడా కొడుతుంది. నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది తొందరగా పంపిస్తే మేలు. ఓకే సిక్సర్ల శర్మ, నీ జాతకం PDF చేసి వాట్సాప్ చేస్తా. ఇక నువ్వు వెళ్ళిరా. ఓకే, సాయంత్రం లోపు PDF రాలేదో? వత్తది. మీరైతే ఎల్లుర్రి. A few minutes later. బహుమా పంతులకి జై, బహుమా పంతులకి జై. అందరు ఒక్కొక్కళ్ళు వస్తే మీరేంది ఇద్దరు వచ్చిర్రు? మా క్లాస్ ఏం తమ్ముడు చాలా అమాయకుడు, అందుకనే నేను పట్టుకొచ్చిన. సరే, మొదలు ఎవల జాతకం చెప్పాలి? మా క్లాస్ ఏం తమ్ముందే చెప్పు. పాపం పోయిన సంవత్సరమే తమ్ముని జాతకం మంచిగా లేదని చెప్పినందుకు తెలిసి తెలియక పూజారిని లేపేసిండు. ఏంది తెలిసి తెలియక లేపేసిండా? ఇంత పని చేసినాక కూడా ఇతన్ని అమాయకుడు అంటానవా? నిజమేవే పంతులు నేను చెప్పేది. కావన్నంటే నువ్వే ఒకసారి టెస్ట్ చేయి. సరే, క్లాస్ ఎన్ నీకెంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, ఒక మగ పిల్లగాడు. ఆధార్ కార్డు మీద ఎన్ని నెంబర్లు ఉంటాయి? ఒరిజినల్ ఆధార్ కార్డు మీదనా, జిరాక్స్ ఆధార్ కార్డు మీదనా? మరి ఈ మనిషి ఇట్లున్నాడేంది? నేను చెప్పిన కదా అమాయకుడని. ఎన్ని చేసినా ఏం చేసినా ఈయన అమాయకత్వం అయితే పోతలేదు. అన్ని ప్రయత్నాలు చేసినాం. ఇక చివరికి దేవుని దగ్గర ఏదో మైషాసి పొగెత్తారట కదా,
4 మంత్రాలు చదివి ఆ పొగేసినాం అనుకో మంచిగా అవుతుందని తెలిసింది. జరగా పొగయ్య రాదు. అయ్యో ప్రజెంట్ నా దగ్గర మైసాచి లేదు. ఎందుకైనా మంచిదని నేనే పట్టుకొచ్చినవే పంతులు. అట్లయితే ఓకే బ్రూకు ఆ నిప్పులు అందుకోవే. ఓం అమాయకత్వం అవుట్, ఓం అమాయకత్వం అవుట్. వీళ్ళేరి కనిపిస్తలేరు. వాళ్ళే కాదు మన హుండీ కూడా కనిపిస్తలేదు. ఎందుకైనా మంచిది అర్జెంటుగా స్కైకి ఫోన్ చేయర్రి. ఏంది బహుమా అన్న, వ్యాపారం మంచిగా నడుస్తుందా? ఏం నడుచుడో ఏమో తమ్మి, పొద్దటి నుంచి సంపాదించిన పైసలన్నీ కమ్మిన్స్ క్లాస్ అని వచ్చి ఎత్తుకపోయిర్రు. నువ్వేం చేస్తావో తెలియదు. వాళ్ళతోని లొల్లి పెట్టుకొని అయినా ఆ పైసలు తీసుకురా. లొల్లి పెట్టుకోనికి వాళ్ళేమన్నా సాంబార్ తాగే బ్యాచ్ అనుకుంటానవా? బిర్యానీ తినే బ్యాచ్. బొక్కలన్నీ ఎక్కడికక్కడ మలుస్తారు. మరి మన పైసలు ఎట్లా? ఆ పైసలు మర్చిపో. నెక్స్ట్ జాతకాలు చూపించుకోవడానికి కోహ్లీ, ధోని, గిల్లు, ఫాఫ్, కేన్ మామ, వార్నర్ కూడా మొత్తారు. నువ్వు పైసలు సంపాదించుకోనికి రెడీగా ఉండు. సరే తమ్ముడు, ఏం చేస్తాం ఇక? ఆగుర్రి వీడియో నచ్చితే లైక్ చేయిర్రి. అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లాగే ఈ వీడియోలో మీకు ఎవరి పాత్ర నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయిర్రి. పార్ట్ 2 కావనంటే అది కూడా కామెంట్ చేయిర్రి.